Hi everyone, welcome to Educational and Job Info YouTube ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల్లో 40 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఈ భర్తీకి గాను విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ కనుక పరిశీలించినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ హైదరాబాద్ అంటూ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పోస్టులు అండి ఇవి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ హైదరాబాద్. ఈ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో గల యూనివర్సిటీనేనండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులు కోరుచున్నదండి. పోస్టుల భర్తీ అనేది వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది. ఈ పోస్టు కనుక చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల పీరియడ్కి మాత్రమే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అంటే ఈ పోస్ట్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 5 years ఓన్లీ. ఇఫ్ ఒకవేళ కంటిన్యూ చేయదలుచుకుంటే కంటిన్యూ చేస్తామనేసి ఇవ్వడం జరిగింది. అంటే టెంపరవరీ పోస్ట్ అండి ఇది. 5 సంవత్సరాలకు గాను ఉండడం జరుగుతుంది. ఈ పోస్టుకు సంబంధించినటువంటి అర్హతలను నోటిఫికేషన్ డేట్ లోపే కంప్లీట్ చేసుకొని ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక పోస్టుల వివరాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పోస్టులను కేటగిరీ వారీగా డివైడ్ చేయడం జరిగిందండి. ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఫస్ట్ కేటగిరీలో ఉంటుందండి. ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్టులు సెకండ్ కేటగిరీకి చెందిన పోస్టులు అండి. స్టెనోగ్రాఫర్ వచ్చేసి థర్డ్ కేటగిరీ పోస్టులు. ఫోర్త్ కేటగిరీలో డ్రైవర్ పోస్టుల భర్తీ అనేది జరుగుతుందండి. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెనింగ్ అనేసి 7/1/2021 నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇక క్లోజింగ్ అప్లికేషన్స్ వచ్చేసి 19/1/2021 జనవరి 19th లాస్ట్ డేట్ అండి. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక నోటిఫికేషన్లో మరిన్ని డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పూర్తిగా చదవాలంటూ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక సెకండ్ పాయింట్లో కనుక చూసినట్లయితే ఇవి అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో చేసుకోవాలనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ తీసుకోబడవు అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక థర్డ్ పాయింట్ కనుక చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు గురించి ఉందండి. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1200 రూపాయలు. ఒకవేళ SC ST PHC క్యాండిడేట్ అయితే 600 రూపాయలు అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ 600 రూపాయలు కూడా నాన్ రీఫండబుల్ ఫీ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే రీఫండ్ కావండి. ఇక ఫోర్త్ పాయింట్ కనుక చూసినట్లయితే సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ కేటగిరీ. దీంట్లో 6 రకాల పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఎక్కువ పోస్టులకు కనుక అప్లై చేయాలనుకుంటే ప్రతి పోస్టుకు సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క పోస్టుకు అప్లై చేసుకోవాలండి. అన్ని పోస్టులకు కలిపి ఒకేసారి అప్లికేషన్ చేసుకునే విధానం ఏమీ ఇక్కడ లేదంటూ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఫిఫ్త్ పాయింట్ కనుక చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ స్టేట్ వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెసిడెన్స్ కూడా తీసుకుంటున్నారు. స్టడీ ఆర్ రెసిడెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st to 10th క్లాస్. 1 నుండి 10వ తరగతి చదివిన వారిని లోకల్ క్యాండిడేట్స్గా లోకల్ ఏరియాగా తీసుకోవడం జరుగుతుంది అంటూ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక సిక్స్త్ పాయింట్ కనుక చూసినట్లయితే ఏజ్ గురించి ఉందండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన వయస్సు వచ్చేసి 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అది కూడా 1/7/2021 నాటికి 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపే ఉండాలనేసి మెన్షన్ చేయడం జరిగింది. అన్ని నోటిఫికేషన్స్కి వర్తించినట్టుగానే ఏజ్ రిలాక్సేషన్ 5 years అనేది BC SC ST PHC క్యాండిడేట్స్కి వర్తిస్తుంది అనేసి మెన్షన్ చేశారండి ఇక్కడ. ఇక సెవెంత్ పాయింట్ కనుక చూసినట్లయితే బిలాంగింగ్ టు BC SC ST కేటగిరీకి కనుక మీరు చెందినట్లయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ టైంలో ఇవ్వవలసిందిగా ఇక్కడ సూచించడం జరిగిందండి. ఇక ఎయిత్ పాయింట్ కనుక చూసినట్లయితే క్యాండిడేట్ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్, రీడ్ అండ్ రైట్ తెలుగు లాంగ్వేజ్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అంటే తెలుగు లాంగ్వేజ్ రాయడం, మాట్లాడడం, చదవడం రావాలంటూ ఈ 8th పాయింట్లో ఇవ్వడం జరిగింది. 9th పాయింట్ కనుక చూసినట్లయితే ద అపాయింట్మెంట్ విల్ బీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years అంటూ మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే ఈ పోస్ట్ 5 సంవత్సరాలకు గానే ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేస్తారనేసి చెప్పడం జరుగుతుందండి. ఇక 10th పాయింట్ కనుక చూసినట్లయితే ఒకవేళ మీరు PHC కోటాకి చెందిన వారైతే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. 11th పాయింట్ కనుక చూసినట్లయితే
ఈ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే ఎటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ ఉండవు అండి. ఎక్కడ సెలెక్ట్ అయ్యి ఏ పోస్ట్ చూస్ చేసుకుంటారో అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది 5 సంవత్సరాలకు గాను. ట్రాన్స్ఫర్స్ అంటూ ఉండవు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక 12th పాయింట్ కనుక చూసినట్లయితే, ఇఫ్ ఒకవేళ మీ సర్వీస్తో వాళ్ళు సాటిస్ఫై కాకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేస్తారనేసి, వితౌట్ నోటీస్ మిమ్మల్ని టర్మినేట్ చేసే అవకాశం ఉంది అనేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక 13th పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ పోస్ట్ అనేది రెగ్యులరైజ్ చేయండి అంటూ అడగడానికి ఎటువంటి హక్కు ఉండదు అనేసి ఈ 13th పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఇక 14th పాయింట్ కనుక చూసుకున్నట్లయితే, మీరు కనుక సెలెక్ట్ అయితే వితిన్ 30 డేస్లో జాబ్లో జాయిన్ కావాలి అనేసి ఈ 14th పాయింట్ తెలుపుతుందండి. 15th పాయింట్ కనుక ఒకసారి చూసినట్లయితే, పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో అయినా మీరు ఎలిజిబుల్ కాదు అని తెలిసినా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అని తెలిసినా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీపై క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారనేసి ఈ 15th పాయింట్ తెలియజేస్తుందండి. ఇక 16th పాయింట్ కనుక చూసినట్లయితే, రిటన్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక 17th పాయింట్ చూస్తే నెగిటివ్ మార్క్స్ ఉండడం జరిగింది అనేసి ఉంది. ఆ నెగిటివ్ మార్కింగ్ కూడా 1/4 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్, అంటే ఒక్కొక్క తప్పుకు గాను 1/4 వంతు మార్కులను కట్ చేయడం జరుగుతుంది అంటూ మెన్షన్ చేశారండి. ఇక 18th పాయింట్ కనుక చూసినట్లయితే, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 40% అండి. ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రావాలి, అది 40% అనేసి ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఒకవేళ SC, ST, PHC క్యాండిడేట్స్ అయితే 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా తీసుకోబడుతుంది అనేసి మెన్షన్ చేశారండి. 19th పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ ఎగ్జామ్స్ అటెండ్ అయినందుకు గాను మీకు TA, DA కానీ ఎలాంటి అలవెన్స్ కానీ ఇవ్వబడదు అనేసి ఈ 19th పాయింట్ తెలియజేస్తుంది. 20th పాయింట్ చూసినట్లయితే, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ టైంలో తీసుకురావాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు కనుక జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే జాయినింగ్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సిందిగా ఈ 20వ పాయింట్ తెలియజేస్తుందండి. ఇక 21st పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ యూనివర్సిటీ డెసిషన్ ఫైనల్ అంటూ మెన్షన్ చేశారండి. అంటే ఈ పోస్టుల భర్తీకి గాను వారు ఈ పోస్టులు ఎన్ని భర్తీలు నింపుతారు అనేది వారి ఈ డెసిషనే ఫైనల్ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ 22nd పాయింట్ కనుక చూసినట్లయితే, ఎనీ యాక్షన్ ఆర్ అటెంప్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద యూనివర్సిటీ అథారిటీస్, అంటే మీరు కనుక వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని ప్రయత్నించినట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారనేసి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక 23rd పాయింట్ కనుక చూసినట్లయితే, సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేసిస్లో జరుగుతుంది అనేసి ఈ 23rd పాయింట్ తెలియజేస్తుందండి. ఎవరైతే ఎగ్జామ్లో మెరిట్ సాధిస్తారో వారికి ప్రిఫరెన్స్ అంటూ ఇవ్వడం జరిగింది దీంట్లో. 24th పాయింట్ కనుక చూసినట్లయితే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే అప్డేట్స్ కోసం ఈ యూనివర్సిటీ వెబ్సైట్ని ఫాలో అవ్వండి అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్లో మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఇంపార్టెంట్ డేట్స్ అనేసి మెన్షన్ చేయడం జరిగిందండి. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కనుక చూసినట్లయితే 7/1/2021 నుండి మొదలయ్యాయండి. అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయ్యాయి. ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి 19/1/2021 అనేసి ఇవ్వడం జరిగింది. అంటే January 19th ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. దీంట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. 21st నుంచి 23rd వరకు హాల్ టికెట్స్ అనేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి కేటగిరీ 1కి చెందిన పోస్టులకు గాను రిటర్న్ ఎగ్జామ్ వచ్చి 24 జనవరి 2021 రోజు 9 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక కేటగిరీ 2కు సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 24వ తారీఖే, అది కూడా మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది అనేసి మెన్షన్ చేశారు. దాంతోపాటు కంప్యూటర్ టెస్ట్ కూడా నిర్వహిస్తారనేసి ఇక్కడ ఉంది అండి. అది 4:45 నుండి 5 గంటల వరకు ఉంటుంది అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక డిస్ప్లేయింగ్ కీ, అంటే ఈ ఎగ్జామ్కి గాను కీని 25వ తారీఖు 3 గంటల నుండి 26వ తారీఖు 3 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచుతారనేసి ఇవ్వడం జరిగిందండి. అంటే ఒకరోజు మాత్రమే ఉండనివ్వడం జరుగుతుంది వీటిని. అండ్ దెన్ 7th పాయింట్ కనుక చూసినట్లయితే, టెస్ట్ ఫర్ కేటగిరీ 3rd and 4th విల్ బీ ఇంటిమేట్ లేటర్. అంటే కేటగిరీ 3, 4 చెందినటువంటి పోస్టుల భర్తీకి గాను పరీక్ష అనేది ఎప్పుడు నిర్వహిస్తారనే తర్వాత చెప్తామంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఉన్న అంశాన్ని కనుక చూసినట్లయితే, ఇక పోస్టులు
దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయం అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫార్మ్ మేనేజర్. ఫార్మ్ మేనేజర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ గాను బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ సిఏ అండ్ బిఎం ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా, హార్టికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సిఏ అండ్ బిఎం డిగ్రీ అనేది మీకు ఉన్నా కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చండి. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి ఈ పోస్టుకు గాను 8 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వాజ్గా వేకెన్సీస్ కనుక పరిశీలించినట్లయితే ఓసీకి 4, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1 అండ్ దెన్ ఎస్సీ గాను ఒక పోస్ట్ను డివైడ్ చేయడం జరిగిందండి. దాని యొక్క గ్రేడ్ పే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసినట్లయితే ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ కనుక చూసినట్లయితే దీనికి కావాల్సిన విద్యా అర్హతలు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ సిఏబిఎం ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులు గాను 8 పోస్టులు ఉన్నాయండి మొత్తం పోస్టులు. కేటగిరీ వారిగా కనుక పరిశీలించినట్లయితే ఓసీకి 4, బీసీబీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్టీకి 1 పోస్టు గాను ఇవ్వడం జరిగిందండి. ఇక సెకండ్ కేటగిరీలో ఉన్న పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ అంటూ పోస్ట్ పేరు వచ్చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ మొత్తం ఖాళీలు వచ్చేసి 8, ఓసీకి 4, బీసీబీకి 1, బీసీఈకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 అంటూ మెన్షన్ చేయడం జరిగింది. దాని విద్యార్హతలు కనుక పరిశీలించినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ సిఏ అండ్ బిఎం విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ ఆర్ డిగ్రీ విత్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ అంటూ మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీకున్నా కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి మీరు అర్హులే. అంటే ఏదైనా డిగ్రీ చేసిన వారు దీన్ని బట్టి చూస్తే ఏ డిగ్రీ చేసినా కూడా మీరు ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లుగా కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ అండి. ఈ పోస్టులు వచ్చేసి మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వారిగా పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఓసీకి 3, పిహెచ్సి క్యాండిడేట్కి అయితే 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీ 1 అనేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన విద్యా అర్హతలు కనుక చూసినట్లయితే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అయిపోయి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక థర్డ్ కేటగిరీ పోస్టులు కనుక చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు అండి ఇవి. దీనికి గాను కావాల్సిన విద్యా అర్హతలు బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దాంతోపాటు షార్ట్ అండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ అనేది ఉండాలి అనేసి మెన్షన్ చేశారండి. దాంతోపాటుగా టైపింగ్ రైట్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చేసి మొత్తం 8 పోస్టులు ఉన్నాయండి. కేటగిరీ వారిగా కనుక పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఓసీకి 4, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీ 1. ఇక ఫోర్త్ కేటగిరీలో కనుక చూసినట్లయితే డ్రైవర్ పోస్టులు అండి ఇవి. దీనికి కావాల్సినటువంటి విద్యా అర్హతలు వచ్చేసి ఎస్ఎస్సి అండి. అంటే 10th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చండి. దాంతోపాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాలి అనేసి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడగడం జరుగుతుంది. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఉన్నవారికి ఇంపార్టెన్స్ ఇవ్వబడును అనేసి ఇక్కడ తెలియజేస్తున్నారండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్, అంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కోసము, ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కోసము పనిచేసినట్లు ఉండాలి అండి. అది లేకపోతే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోటార్ మెకానిక్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అంటే మెకానిక్ వర్క్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైవర్ పోస్టులు మొత్తం 16 పోస్టులు ఉన్నాయండి. అవి కేటగిరీ వారు కనుక పరిశీలించినట్లయితే ఓసీకి 8, ఓపెన్ కేటగిరీలో 8, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 1 అంటూ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇవి ఖాళీల యొక్క వివరాలు. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ కేటగిరీ 1 పోస్టులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్లో ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి సిలబస్ విషయం కనుక చూసినట్లయితే సిలబస్ కవరింగ్ ఎట్ బీఎస్సీ అగ్రికల్చర్ లెవెల్ అంటూ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ లెవెల్లో
సిలబస్ కవర్ అవుతుంది అంటూ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్ ఉంటాయనేసి మెన్షన్ చేశారు. ఇవి మొత్తంగాను 150 క్వశ్చన్స్కి 150 మార్కులు మెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 గంటల టైం ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి తప్పుకు గాను 1/4 మార్క్ కట్ అవుతుందండి. ఇక సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే, ఈ సెకండ్ కేటగిరీ పోస్టులకు గాను కామన్ ఎగ్జామ్ ఉంటుందండి. అంటే ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న పోస్టులు అన్నిటికీ గాను ఒకటే ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటే సిలబస్ ఉంటుంది అండి. అది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. దానికి సిలబస్ విషయాలు కనుక పరిశీలించినట్లయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 120 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 120 మార్కులు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్ ఉంటుంది. దాంతోపాటు టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. దానికి 30 మార్కులు అంటూ ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసి 15 మినిట్స్ టైం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఇక థర్డ్ కేటగిరీ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ని కనుక చూసినట్లయితే దీంట్లో 2 పేపర్స్ ఉన్నాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి డిక్టేషన్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఫర్ 10 మినిట్స్ అంటూ ఇవ్వడం జరిగింది. అండ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్క్రైబ్ ద మ్యాటర్ ఇన్ 45 మినిట్స్ ఆన్ కంప్యూటర్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. అంటే 45 నిమిషాల్లో ఇచ్చినటువంటి మ్యాటర్ను ట్రాన్స్లేట్ చేయాలంటూ ఇవ్వడం జరిగిందండి. దీనికి గాను 70 మార్కులు. నెక్స్ట్ పార్ట్ బి కనుక చూసినట్లయితే టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్. దీనికి 30 మార్కులు అంటూ ఇవ్వడం జరిగింది. 30 నిమిషాల టైం ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కానీ ఏది లేదండి. ఇక ఫోర్త్ కేటగిరీ యొక్క ఎంపిక విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే అంటే డ్రైవర్ పోస్టులు అండి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో వీళ్ళకు వచ్చిన మార్కులకు గాను మార్కులను కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి కొన్ని మార్కులు కేటాయించారు. అలాగే డ్రైవింగ్ టెస్ట్కి కూడా మార్కులు కేటాయించారండి. వాటి వివరాలు కనుక చూసినట్లయితే ఎస్ఎస్సి మార్కులకు గాను మొత్తం 15 మార్కులకు గాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 15 మార్కులు, సెకండ్ క్లాస్లో పాస్ అయితే 10 మార్కులు, అండ్ దెన్ థర్డ్ క్లాస్లో పాస్ అయితే 8 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇక పార్ట్ బి విషయాన్ని కనుక చూసినట్లయితే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 మార్కులు ఎలా కేటాయిస్తారంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఇయర్స్ని బట్టి, అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. 2 ఇయర్స్ ఉంటే 2 మార్క్స్, 3 ఇయర్స్ ఉంటే 3 మార్క్స్, 4 ఇయర్స్ ఉంటే 4, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 మార్క్స్ని కేటాయించడం జరుగుతుంది. ఇక పార్ట్ సి విషయాన్ని కనుక చూసినట్లయితే డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇది టోటల్ 80 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకి ఈ ప్రక్రియ అనేది ఉంటుందండి. దీంట్లో మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో తీసుకొస్తానని తెలియజేస్తూ దిస్ ఇస్ యువర్ ఫణీంద్ర సైనింగ్ ఆఫ్.